శుక్రవారాలు ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక ఒక శ్లోకం ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చదువుకోవాలి. ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవేంద్రుడు తాను సంపదలన్నీ పోగొట్టుకున్న సంపదలు తిరిగి పొందటానికి పాలసముద్రం నుంచి అవతరించిన లక్ష్మీదేవిని ఒక స్తోత్రంతో ప్రార్థిస్తాడు. దాన్నే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు. ఆ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న ఒక అద్భుతమైన శ్లోకం శ్రావణ మాసంలో రోజు ఇంట్లో దీపం పెట్టాక యజమాని కానీ యజమానురాలు కానీ చదువుకుంటే లక్ష్మీదేవి శాశ్వతంగా అనుగ్రహిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, నమస్తే సర్వలోక